హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కరివేపాకుల్ని మనం రోజు కూరల్లో వాడుతూ ఉంటాము, కానీ మనం కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తాం తినకుండా. కానీ ఇలా పొడి కనుక చేసుకుంటే రోజు ఒక ముద్దలో వేసుకుని తినొచ్చండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. అయితే కరివేపాకు పొడి చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని నీళ్ళల్లో నీట్గా కడిగి ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒక జల్లీల్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని రూమ్ టెంపరేచర్లోనే చెమ్మ మొత్తం ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. కరివేపాకుని ఎండలో పెట్టకూడదండి. ఎండలో పెడితే ఆకు ఎండిపోయినట్లు అయిపోతుంది. కరివేపాకు పొడి అంత రుచి ఉండదన్నమాట. ముందుగా కరివేపాకు పొడిని చేసుకోవడానికి స్టవ్ మీద బాండ్లీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని 10 నుంచి 12 ఎండుమిర్చిల్ని ఇలా మధ్యలోకి తుంచి వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ తీసుకుంటేనే ఈ కరివేపాకు పొడికి రుచి బాగా వస్తుందన్నమాట. ఇవి మొత్తం బాగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి మొత్తం కూడా ఏమాత్రం మాడిపోకుండా నీట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. బాండిలోకి మనం తీసుకున్న కరివేపాకు మొత్తాన్ని వేసుకొని వేయించుకోవాలి. మీరు కనుక ఎక్కువ కనుక తీసుకుంటే కరివేపాకు 2 సార్లుగా వేయించుకోండి. నేను తీసుకుంది తక్కువ ఆకు కాబట్టి ఒక్కసారి వేయించేస్తున్నాను. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని కరివేపాకు మొత్తం కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కరివేపాకు 1/2 కిలో వరకు ఉంటుందండి. ఎండుమిర్చి ఈ కరివేపాకుకి సరిపోయేంత తీసుకున్నాను. కరివేపాకు పొడికి మరీ ఘాటుగా చేసుకోకూడదండి. ఘాటు మనకి తెలియనట్లు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఆకుని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చేసామంటే పొడి పొడిగా అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. కరివేపాకుని వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఏమాత్రం మాడిపోయినా కరివేపాకు పొడి అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా. మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని మీడియం సైజ్ తెల్లగడ్డను ఒకటి తీసుకొని పొట్టు తీయకుండా ఇలా రెమ్మల్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న కరివేపాకుని 2 సార్లుగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. కరివేపాకు ఎక్కువ ఉంది కాబట్టి సగం ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా ఫైన్గా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా తక్కువ టైంలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా కరివేపాకు పొడిని చేసుకొని మనం ప్రతిరోజు తినే అన్నంలో ఒక ముద్ద కనుక కలుపుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. అలాగే జుట్టు సమస్యలకు కూడా చాలా మంచిది అనమాట. ఎలాగో కూరల్లో వస్తే కరివేపాకును పక్కన పెట్టేస్తాం కదా, ఇలా చేసుకొని తింటే చాలా మంచిది అనమాట. చూశారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు పొడిని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.